రే తులసి తులసి నేను మాట్లాడేటప్పుడు నన్ను చూడు వాళ్ళని దించుకో ఎద్దు తలపైకి ఆ చైతు గాడికి వాళ్ళ బాబు ఏం పెడుతున్నాడు నేను నీకదే పెడుతున్నాను వాడు ఏ తిండి తింటాడు నువ్వు అదే కదా తింటున్నావు మరి వాడికి ఫస్ట్ ర్యాంక్ ఎందుకు వస్తుందో నీకు ఎందుకు అట్లా అంటే నేను పెట్టే తిండిలో ప్రాబ్లం లేదు నువ్వు చదువులో ప్రాబ్లం ఉంది ఏయ్ అలా పైకెత్తావు పల్లె దించుతున్నావు చెప్పరా చెప్పా Namaste, namaste, Kaka namaste, Aracha namaste. మా టీంలో ఓవర్సీస్ ప్లేయర్ నేను తెలుసా ఏం బౌలింగ్ రాదు కాళ్ళ కడిగి అని చెప్పినా కదా మళ్ళీ అక్కడే వేస్తాం నువ్వు చుమ్మా ఈ యాటిట్యూడ్ మాత్రం తక్కువ లేదు ఆయనకి బౌలింగ్ ఇద్దని చెప్పినా కదా మళ్ళీ ఆయనకి ఎవడరా బౌలింగ్ ఇచ్చింది ఏంటిలేరా చెప్పిన సెకండ్ డే కదా ప్లీజ్ రా నన్న కార్ దగ్గర ఎక్కరా ప్లీజ్ రా ఓకే Playing amazing. ఇప్పుడు అవుట్ అవుతాడు వాడు I doubt. No. చూడు ఇప్పుడు No. One guys, in there. One, come on. Either wicket da. ఏం బౌలింగ్ అది నువ్వు నీ బౌలింగ్ కాల కడేగిరంటే మళ్ళా కాల కడేస్తావురా నువ్వు ఏందన్నా నువ్వు ఏంది ఎందుకు అడుగుతున్నావు ఊరికే ఇందాక నేను చూస్తున్నా ఇందాక కూడా ఎందుకు అట్లున్నావు అసలు ఇదేమన్నా ఆఫీసా నువ్వు టీమ్ లీడరా ఇక్కడ మ్యాచ్ అన్నా ఇది ఇట్లానే ఆడతారు క్రేజీ యార్కర్ వేసిన జస్ట్ అయితే బౌల్డ్ అవుతుండే బై మిస్టేక్ 6 కొడితే ఆరుస్తారా అన్న ఎవరైనా చల్ బాల్ ఇవేను నీ ఫీల్డింగ్ ఇడ కాదు ఆడా ఆడుకోబే Match పెద్దగా ఎట్లాంటి గొడవలు కూడా అలిగినావా అన్న ఇప్పుడు అయ్యో ఇస్ లీవింగ్ అన్నా ఏడిపోతున్నావు అన్నా నువ్వు దానికి ముత్తుకుంటున్నా కాలకాడ ఎగిరాడు మళ్ళీ కాలకాడ వేస్తున్నావు వాడు 6 కొడుతున్నాడు ఎంత కొట్టించుకుంటారా ఎన్ని రన్స్ ఇస్తారా ఫిక్సింగ్ ఏమని చేసినావు వాళ్ళతో ఐ థింక్ హీస్ ఓవర్ రియాక్టింగ్ ఎందుకు ఇమ్మా నేను ఎంత చెప్పినా నా మాట ఇంటలేరా నువ్వు నీ ఆట నువ్వు ఆడుకో అరే హీస్ యూజింగ్ స్వేర్ వర్డ్స్ సుల్దీరామ్ ఇంతో దానికి ఎవరైనా వెళ్తారా అన్న మరీ చేస్తావు ఇమ్మా ఎన్నిసార్లు చెప్పాలరా నీకు చల్ నువ్వు నడువురా అంత పర్సనల్ తీసుకోవాల్సిన అవసరం ఏముందన్న దా అరే ఆటలు అవుతుండే అన్న ఇట్లాంటివి పూరం లెక్క వేస్తావేందన్న అంత నువ్వు దా ఈసారి మంచి వేస్తా చెప్తున్నా కదా సూపర్ వేస్తా నువ్వు ఆడుకోరా నీ మ్యాచ్ నడును అరే నాను నువ్వు వాడి ఫ్రెండ్ నా ఫ్రెండ్ నడు ఆమె ఎందుకు తీసుకోవద్దు నువ్వు అరే నాకు ఫీల్డర్ కావాలన్నా ఆడుకోరా నీ నువ్వు తీసుకుని వెళ్ళిపోతున్నాడు తెలిసి అరే నువ్వు ఏది కాకుండా జనాలు ఎందుకు తీసుకోవద్దు నువ్వు? ఎట్లా ఆడుకోవాలన్నా ఇట్లా అయితే ఆడుకోరా భయ్ ఎవరికి ఎక్కువ ఎట్లా ఆడతారన్నా ఆడుకోబే ఏంటి మ్యాచ్ క్యాన్సిల్ ఏమో అసలు నార్మల్ నాకౌట్ లీగ్స్ ఇట్లా చేయరు సార్ మా దగ్గర ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు You got forfeited, man. అవును సార్ ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళు వచ్చి వాళ్ళు ఆడతారు You know rules. Only registered players can play the game. అదిగో వాడు కూడా వెళ్ళిపోయాడు నాకు తెలిసి ఇంకా ఈ మ్యాచ్ క్యాన్సిల్ వాడేం తిరిగి వచ్చేలా లేడు And organizer. అయినా అట్లా వెళ్ళిపోయాడు ఏంటి మధ్యలో The rules, man. చూడవాడు అసలు See, మ్యాచ్ మధ్యలో వెళ్ళిపోతారా you don't have any discipline. రకరకాలు ఉంటారు జనాలు అసలు సర్లే పద లెట్స్ గో ఇంకా మన టీం దగ్గరికి వెళ్దాం చాలే ఇక్కడ చాలా మంది వచ్చారు కదా జనాలు కదా అసలు ఈ ఈవినింగ్ మన మ్యాచ్కి నేను డిపెండ్ అయినంత యా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని బాగానే వచ్చారు ఇమాజిన్ చేసుకో ఇవాళ ఒక్కరోజు ఎంత ఫుడ్ సేల్ అవుతుందో లోకేష్ గారికి అయితే పండగనే అసలు అవును బాబు అసలు ఆ రేట్స్ చూసావా అన్యాయం అసలు ఇట్లాంటి బిజినెస్ ఒకటి పెట్టుకుంటే సెట్ జస్ట్ స్టార్టింగ్లో కొంచెం పైసలు ఎక్కువైతాయేమో అంతే అదిగో ఆ కార్నర్ చూసినావా దాని పక్కంది అదే లోకేష్ గారి ఆఫీస్ అది ఎప్పుడు మోండా మార్కెట్ లానే కలకల్లా ఆడుతుంటుంది తెలుసా జనాలు వస్తుంటారు పోతుంటారు అసలు ఎన్ని పైసలు డేట్ అవుతుంది తెలుసు ఇక్కడ చూసినావా ఇంకెవడో వస్తున్నాడు అక్కడ బ్రో బ్యాటింగ్ సూపర్. అసలు ఏంటి వాడు ఇందాక నుంచి తెగ హాయ్ చెప్తున్నాడు నీకు తెలుసా నీకు వాడు లేదు ఎప్పుడో ఒకసారి లోకేష్ గారితో కలిసిన అంతే హాయ్ చెప్పు నువ్వు కూడా పాపం ఫీల్ అవుతాడు
ఎవరు రైడు అంత ఊపులు పై చెప్తున్నా? అరే ఈయన మీదనే మనం ఇవాళ బెట్టింగ్ పైసలు పెట్టాల్సింది. ఇది లోకేష్ గారు చెప్పిన పేరు ఈడేనా? ఈడేరా? అరే మొన్న ఈగో లీగ్స్ లా చిన్నపిల్లలతో బెట్ మ్యాచ్ నడుస్తుంటే అక్కడ పైన కూర్చొని చూసినాం చూడు, 6 సిక్సర్స్ కొట్టిండు, గుర్తుందా? 6 సిక్సర్స్ కొట్టిండు. ఆడే రాయుడు. ఏం కొట్టిండు రైడు? అరే నిన్న కూడా కొట్టిండ్రా మళ్ళీ 6 సిక్సర్స్. మళ్ళా కొట్టిండా? నిజంగా చూసినావా? అరే ఇవాళ వన్ మ్యాచ్ చూసినా, వన్ ఫిగర్స్ ఏందో తెలుసా? 4 for 7. ఖాళీ 3 overs 7 runs ఇచ్చిండు. మళ్ళా 4 wickets. ఈ రాక్ ప్లేయర్ మెంటల్ ఫిగర్స్ మామా. నిజంగా. అరే చెప్తున్నా ఈసారి MVP ప్లేయర్ పక్కా అడిగిస్తారా? చిన్న తప్పులేదు. అది చెప్తే మ్యాన్ ఆఫ్ సిరీస్ ఇచ్చి పడేస్తారు. చెప్తున్నా నేను రాసిస్తున్నారా వాడికి ఇస్తారు ఈ టోర్నమెంట్ లో. ఏం కొట్టిండు మామ ఆ రోజు అయితే 6లు కానీ ఇచ్చేసిండు ఖర్చులకి. అరే ఊవంటే 6లు కొడతాడు రాడు. ఏంటి ఇప్పుడు నువ్వు లెక్కలు కూడా చెప్తున్నా? అయితే ఇప్పుడు నీకు ఫుడ్ ఇండస్ట్రీలో కూడా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఏమన్నావు? టేస్టీ రాయలసీమ క్యూజీనా? మస్తు ఉంటది. నువ్వు ఇట్లాంటి ఐడియాస్ అన్ని మీ డాడీకి చెప్పు. ఏం మా నాన్నక? నిజం, నాకైతే ఫుల్ నమ్మకం ఉంది నీ టేస్ట్ పైన. యాక్చువల్లీ మీ డాడీ నీకు డబ్బులు ఇచ్చి హెల్ప్ చేస్తాడు. ఈ మాట మా నాన్నకి చెప్తే ఊరు నుంచి వచ్చి ఉరుక్కుంటా కొడతాడు. నేను ఇప్పుడు చేస్తే చాలు మా నాన్న నరికేయడానికి. ఇంకొత్త రీజన్స్ అవసరం లేదు ఇప్పుడు. నరికేయడం ఏంటి బాబు నిన్ను? అసలు ఎంత క్యూట్ ఉంటావు. అయినా నిన్నెందుకు నరికిస్తాడు మీ నాన్న? అసలు ఒక్కడే కొడుకువి. ఒక్కడే కొడుకుని కదా, అందుకే సాగు కొడుతున్నాడు. అదో పెద్ద భాష ఫ్లాష్ బ్యాక్ లేదు ఇప్పుడు. మళ్ళీ చెప్తా నీకు. భాషా ఫ్లాష్ బ్యాక్ అంట. చాలా యాంగిల్స్ ఉన్నాయి నాలో, నీకు తెలియదు అంతే. అది చెప్తే ఇప్పుడు పారిపోతావు. ఏం కొట్టినావు తెలుసా? 6ల మీద 6లు. అసలు ఇప్పటి వరకు ఎవరు అట్లా కొట్టంగా చూడలేదు తెలుసా? అప్పుడెప్పుడో యువరాజ్ సింగ్ టీవీలో కొట్టంగా చూసినా, కానీ అది టీవీ కదా. నువ్వైతే మస్తు కొట్టినావు తెలుసా? థ్యాంక్స్ అండి. ఆ పాట ఉంటుంది చూడండి, కొడితే కొట్టాలి ఆ పాట లూప్ లో విని వచ్చినట్టున్నాడు సార్. ఆపండి సార్ మీరు. అవునా తులసి, అసలు అలా ఎలా కొట్టావు? నేనైతే ఇప్పటికి నమ్మలేకపోతున్నా తెలుసా? సుశీల గారు, మీకు నా టాలెంట్ అర్థం కావట్లేదండి. గట్టి పట్టుకుంటే నేను కూడా విరాట్ కోహ్లీతో ఆడేవాడిని. ఒకటే పిచ్ లో ఒకటే మ్యాచ్ ఆడుతుండే. ఏంది ఆడుతానే? అదే అండి, చిన్నప్పుడు మా నాన్న క్రికెట్ ప్లేయర్ చేయమంటే చేయలేదు. మన టాలెంట్ అంతా దొక్కేశారు. అసలు చేసింటే మంచి నేను కూడా విరాట్ కోహ్లీ లాగా ఇంటర్నేషనల్ ప్లేయర్ అయి ఉండేవాడిని. అయ్యేవాడివేమో మరి. 6 కూడా ఏంటి జోక్ అనుకుంటున్నారా? నేనే వీడియో గేమ్ లో కొడతా. ఇలానే ఆడు, ఫైనల్స్ కి కూడా పక్కా వెళ్తాం. ఇట్లానే ఆడితే కదా, అందరూ అంతే ఆడతారు. నీలాగే నువ్వు ఆడాల్సిందే అంతే. To the play, corruption's in the hay. Winning in my veins, I conquer all games. Watch me rise, watch me so unstoppable, I send the law. Welcome to the top, praying me to the spot. To the play, corruption's in the hay. Winning in my veins, I conquer all the games. Watch me rise, watch me so unstoppable, I send the law. మా లోకేష్, ఎవరు మీరంతా? అది ఇప్పుడే వాడుకున్నాడు పాపం, కొంచెం ఆయనకు రండి. లోకేష్, అదే చెప్తే అర్థమైతే లేదా? కొంచెం ఆయనకు రండి. ఓయ్ ఊరికి ఎగురుతున్నామైంది. మేము ఇప్పుడు దాకా వెయిట్ చేసి వచ్చాం. పర్లేదు, ఇంకొంచెం సేపు వెయిట్ చేయి. కనిపిస్తలేదు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఎవరో తెలిసే మాట్లాడుతున్నావా? తెలియదు. అరే ఏదో పెద్ద కదా, కొంచెం ఇజా తీస్తుండే ఏం నకరాలు ఏమన్నావు బే? పెద్ద పట్టుకుని ముసలాడేంట్రా? అయితే మాటలు అంటావా? అంటాన్రా.
లోకేష్ ప్రసాద్ గారు మీరా? ఏమయ్యా ఇదే నా పద్ధతి అంటే? సార్ ఏమైంది సార్? 7:30కి రమ్మన్నా ఇక్కడికి నన్ను. అరగంట నుంచి బయట కార్లో వెయిటింగ్. సర్లేమని పైకి వస్తే మీ వాళ్ళంతా గొడవ చేస్తారు ఇక్కడ. సారీ సార్, కూల్ గాండి సార్ మీరు కాస్త. ఏంటి కూల్ అయ్యేది? కూల్ గాండి సార్, కాస్త కూర్చోండి సార్. మీరు కూర్చోండి. ఏంటి కూల్ అయ్యేది? కూర్చోండి సార్ మీరు. సార్ వాటర్ తాగండి. అవసరం లేదు. వాటర్ కూల్ గాండి. ఏం అవసరం లేదు చెప్పు. సార్ నేను 2 నిమిషాలు పడుకుంటే ఇక్కడ ఎట్లాంటి వాళ్ళు బిజినెస్ చూసుకుంటున్నారు తెలిసింది కదా సార్. మిమ్మల్ని రిసీవ్ చేసుకున్న వాళ్ళ మీతో గొడవ పడుతున్నారు. అరే కుర్చీలు తీసుకురాడు రా, అరిచర్చి గొంతు ఉన్నది. నేను అడిగాను ఇదంతా ఏదో అవార్డు వాళ్ళు రమ్మంటే ఫస్ట్ వచ్చా నేను. కరెక్టే ఈ క్రికెట్ ఇదేది నాకేమి ఇష్టంలే. కరెక్టే సార్. ఆ కుమార్ గారు చెప్తే వచ్చా. కరెక్టే సార్. చూసారు కదా సార్, మీరు చూస్తూనే వచ్చారు వెన్యూ అంతా ఎట్లా ప్యాక్ అయిపోయిందో. 72 గంటల నుండి ఈవెంట్ ఫుడ్ మేనేజ్ చేసుకునేసరికి పిక్కలు పట్టి 2 నిమిషాలు పడుకున్నా సార్. మీరు వచ్చే ముందే పడుకున్నాను, నిద్ర పట్టేసింది, డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాయి సార్. ఏమనుకోకండి సార్. సార్ ప్రోగ్రామ్ అయ్యేసరికి ఇంకొక 3 hours పడుతుంది సార్. 3 hours? మీరు కంగారు పడకండి సార్, మీరు కంగారు పడకండి. మీకు అన్ని అరేంజ్మెంట్స్ చేసే సార్. మీరు వెళ్ళి హాయిగా రిలాక్స్ కండి. నేను ఫోన్ చేసాక మీరు రండి సార్, అక్కడ మనకు అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అప్పటివరకు రిలాక్స్ కండి ప్లీజ్ సార్. ప్రోగ్రాంలో ఒప్పుకుందే చూసుకోవాలి. డైరెక్ట్ చీఫ్ గెస్ట్ తోనే గొడవ పడతారా? చీఫ్ గెస్ట్ లెక్క ఉన్నాడా రా? అరే ఆయన అంత నీట్ గా వైట్ జుబ్బా పని చేసుకుంటే చీఫ్ గెస్ట్ కాకపోతే ఇంకెట్లా కనబడుతున్నాడా నీకు? అంటే సూట్ వేసుకుంటేనే చీఫ్ గెస్టా అంటున్నాడు. అరే అలా భాష అంతా ఏమో నాకేం తెలుసు, తెలియదు. ప్లానింగ్ చేస్తున్నాం కదా 5 days నుండి. Arey, one team got forfeited. You got a wild card entry. You're playing finals, Ray. What are you shouting? Hey, first you try to learn. तू पहले अच्छे बात करने के लिए सीख ले. మంచిగా మాట్లాడు నేర్చుకో. మంచిగానే మాట్లాడుతున్నా, నువ్వు మంచిగా మాట్లాడు. Do you know who I am? I am the captain of the team. So what? Who are you? Who are you? I will not talk to you. Go and call your senior. I will not talk to you. Go and call your manager. I'm the chief organizer here. Okay? I set the rules here. तमीज से बात कर. Who are you? Who is this guy? Who is this guy? మేనేజర్ సార్. పాగల్ है क्या? ఎవరికి పెట్టాలంటావు బే? Look at his attitude. Look at his attitude. మంచిగా మాట్లాడమని చెప్పాలి ఆయనకు. What do you mean మంచిగా మాట్లాడు? నేను మంచిగానే మాట్లాడతాను. నువ్వు ముందు మంచిగా మాట్లాడు. मैड रे, तू मैड पागल है साला. ए पागल किसको बोल रहा है रे? అరే పిఎం సార్ ప్లీజ్ కామ్ డౌన్ సార్. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? నాకు చెప్పండి సార్. సార్ నాకు చెప్పండి సార్ అసలు ఏమి నాకు See, చెప్పండి. one team got forfeited, right? And you got a wild card entry direct. And you're playing finals. And this mad fellow wanted to cancel the wild card. And he wanted to play the match. పాగల్ కైంకా. అరే ఏమైంది సార్ మీకు? ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు? ఏ వీడికేం తెలియదు తులసి మ్యాన్. Do you know who wild card is for? Wild card is for fucking losers, man. మనం ఆడి గెలుద్దాం. అరే ఖేలనా? Wait. నువ్వు ఆర్గనైజర్ కదా? Go and organize the match. ये कौन सा कैप्टन है? कहाँ से पकड़ के लेके आया इसको तुम? अरे నీకు తెలుసారా గేమ్? గల్లీలో ఆడోడు ఈడొచ్చారు తింటారా రే? క్రికెట్ खेलने वाला कैप्टन है रे तू? फॉरफिट मालूम? वाइल्ड कार्ड मालूम? अरे నీతో నాండికే టీం లేదురా అక్కడ పిచ్చోడా. We have removed the चिट्टीज में तेरा नाम आया. समझने की कोशिश कर. समझा के इसको रा. ఏంట్రా చిట్టీలో? నువ్వు ఇన్ఛార్జ్ చిట్టీలకి? I'm in charge of everything here. I'm in charge of everything here. సారీ समझा साला. సారీ సార్. మా సార్ అప్పుడప్పుడు అట్లా బిహేవ్ చేస్తుంటారు. సార్ ప్లీజ్ సార్ డోంట్ మైండ్. ఇప్పుడు ఏంది మేము డైరెక్ట్ గా ఫైనల్స్ ఆడుతున్నాం అంతేగా? That's what I'm telling you yaar. Exactly you're playing finals. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. Don't thank me. चिट्ठी से मी పేరు వచ్చింది. That's all. समझा इसको? मैं समझाता सर मैं समझाता. कौन से कैप्टन को लेके आ रहे भाई तू? Useless fellows. चला. ఎవర్రా యూస్లెస్? ఏ ఉండు. ఏ రెడ్ క్యాప్. ఏయ్ రెడ్ క్యాప్. कौन भाई यूजलेस? ఎవర్రా యూస్లెస్ ఫెలోస్? तेरा डैडी यूजलेस फेलो. అరే సార్ సారీ तेरा సార్. दादा यूजलेस फेलो. సార్ వెళ్ళండి సార్ వెళ్ళండి సార్. పిక్ చేసేవాడిని పిక్ చేసేవాడిని ఉంటది సార్ వదిలేసండి సార్. పదండి సార్ మీరు రండి సార్.
అరే ఏంటి సార్ మీరు నిజంగా మెంటల్ బిహేవ్ చేస్తున్నారు? ఏమైనా అయిందా మీకు? లేదు తులసి మ్యాన్, నిన్న నువ్వు 6 6 కొట్టినప్పటి నుండి నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడికో వెళ్ళిపోయాడు తులసి మ్యాన్. నేను రాత్రి ట్రాఫీ పట్టుకున్నట్టు కళ కూడా వచ్చిందిరా. ఇట్స్ అన్ ఎమోషన్, యూ నీడ్ టు ఫీల్ ఇట్. ఫైనల్స్ ఆడితేనే కదా సార్ ట్రాఫీ పట్టుకునేది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరేమో. సార్ లాస్ట్కి మ్యాచ్ ఆడినిస్తారా? ఫైనల్స్కి ప్రాక్టీస్ అవుతుంది తులసి మ్యాన్. నీ ఫామ్ కంటిన్యూ చేయి చాలు, మనం పక్కా గెలుస్తాం. అరే ఊరుకోండి సార్, అది ఒక్క ప్లేయర్ వల్ల ఏం అవ్వదు. క్రికెట్ ఒక టీమ్ గేమ్ సార్. టీం మొత్తం పర్ఫామ్ చేస్తేనే గెలుస్తాం. చాలా అన్ప్రెడిక్టబుల్ సార్. ఈ విషయం మనలో తెలిస్తే ఏమంటారో మిమ్మల్ని. అసలు పిఎం సార్కి ఇష్టమే ఉంటుంది మన ఫైనల్స్ ఆడడం. అవునవును, చూస్తుంటే అలానే ఉంది. ఏంటి సార్ మీరు అసలు ఏం ప్లానింగ్ లేకుండా చంపేస్తారు వీళ్ళందరూ మిమ్మల్ని ఏదో ఒక రోజు. వైల్డ్ కార్డ్ తీసుకోకపోవడం ఏంటి సార్? Baby, just calm down. No, please relax. This guy, when he gets excited, he just starts behaving like a child. So difficult to control him. ఏంటండి కౌశల్ గారు, మీరేదో గెలుస్తారని చెప్పేసి నేను రోజు వచ్చి ఎంకరేజ్ చేస్తా ఉంటే పోండి సార్. ఊరుకోండి పీపుల్, ఇట్స్ నాట్ లైక్ దాట్. యూ గైస్ డోంట్ నో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫర్ మీ టు బి ఇన్ ద ఫైనల్స్. డ్రీమ్ కమ్ ట్రూ లాంటి మూమెంట్ ఇది నా కోసం. 6 months మనం ప్రాక్టీస్ చేసాం. వీ గివ్ అవర్ బ్లడ్ అండ్ స్వెట్ ఫర్ దిస్ మూమెంట్. బట్ యు నో వాట్, ఐ డోంట్ గివ్ ఎ షిట్ ఇఫ్ యూ విన్ ఆర్ లూజ్. ఇన్ మై మైండ్ each and every one of you is a winner. You even meer kuda oka winner hai. I know I am getting a little emotional, but Aptava, just shut up. Okay, just shut up. Baby, you know how much I love cricket, no? Why did you start the speech again? Just shut up, please. You know, baby, how much I love cricket. I was not giving them a speech. You know, you should stop bugging people actually. Baby, can you cook me some fish curry tonight? Organizer to chase full energy down here. Kaushal, you know, you're not a baby anymore, right? నీకేమైనా కావాలా తినడానికి? నాకేముందు. సరే, నాకు ఆకలిస్తుంది, నేను ఏమైనా తెచ్చుకుంటా తినడానికి. నీకు కూడా ఏదో ఒకటి తెస్తా. బాయ్. చూపులు అవి చాలా క్యూట్ రా. మొత్తం లాస్ట్ మళ్ళీ వెనకకి తిరిగిస్తూ పక్క కదరా. అరే నా కోసం వచ్చి రారా. ఓ మై బాయ్స్, థ్యాంక్స్ రా. నీకోసం ఇలా మేట్, ఒక ఇంటివాడు అవుతావు అంటే ఫస్ట్ మేమే కదా రాపి వచ్చేసి డాడీ దగ్గర కమ్ టు ఆగువే. నాకు మ్యాచ్ ఉందిరా. అరే ఫైనల్స్ రా, ఇది మాకు టీమ్ మీటింగ్ ఉంది. అరే మ్యాచ్ అయిపోయిన తర్వాత దీపుని కూడా కల్పిస్తా. అరే ఎంకరేజ్ చేయండి రా. అక్కడ వరకు వినపడాలి నాకు, ఎంకరేజ్ చేస్తే మీరు. అరే వాడిని గల్వనికి వస్తే వాడు దెంగిస్తున్నాం రా. అరే ఇంటర్నేషనల్ క్రికెటర్లు కూడా ఇంత ఓవర్ యాక్షన్ చేయరా. అని వదిలేరు, అక్కడ కూడా అమ్మాయిలు క్రికెట్ ఆడుతారు, కార్పొరేట్ గర్ల్స్. అరే ఈడ కూడా నారా. ఏంద్రా ఈ బట్టలు, ఏం డ్రెస్సింగ్ రా ఇది? నీది ఎట్లుంటుందిరా డ్రెస్సింగ్? క్లాస్ ఉడతలు పట్టేటోళ్ళు లెక్కుంటావు నువ్వు, తెలుసా?
ఎవడ్రా అరుణ్ తేజ్ అరుణ్ తేజ్ ఎవరు అరుణ్ తేజ్ అని అరే పైసలు పెట్టరా పైసలు పెట్టి మీద వాడాడ 5 days నిలబెట్టినా కూడా బాల్ వికెట్ దాకకుండా ఆడతాడు. అరే క్రేజీ కమాన్ 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 పిచ్చి కొట్టుడు కొట్టింది సార్. ఏం బౌలింగ్ సార్ అసలు అది. సార్ బోనస్ ఓవర్ అయితే మన పరిస్థితి ఏంటి సార్? ఏ ఆపండి బ్రో, మీ సింపుల్ మిస్ఫీల్డ్ చేస్తారు మీరు. వేసిన బౌలింగ్ కి మీరు మాకు చెప్తున్నారు ఇంకా చాలా ముందు ఎన్నిసార్లు చెప్పాను సార్. అక్కడ ఎట్లా ఫీలింగ్ చేస్తున్నాడు. అరే గుట్లు ఎంత పెట్టమని మొత్తం గుట్లు అప్పటి నుంచి ఇప్పుడు బోనస్ ఓవర్ నెక్స్ట్. సరే ఓకే ఫైన్. నెక్స్ట్ ఓవర్ నేను చేస్తా. బోనస్ ఓవర్ చేద్దాం. ఓకే ఓకే 1 2 3 టైగర్. ఏం వేసినా ఆడుతున్నాడు వాడు. నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఏం చేయాలో. ఈ లెక్కన 100 కొడతారు కదా వీళ్ళు. అస్సలు కంట్రోల్ చేయలేకపోతున్నాను. సరే నువ్వు ఏం వేస్తే అదే కానీ ఫుల్ పిచ్ డెలివరీస్ అయితే అస్సలు వేయద్దు. డైరెక్ట్ 6 కొడుతున్నాడు. కమాన్ కమాన్ ఇట్స్ ఓకే. కెన్ డూ ఇట్ బాయ్స్.
క్రేజీ క్యాచ్ రే, మస్తు పట్టినా తెలుసా. సరే వికాస్ వెనక పంపించేస్తాను. వికాస్ వికాస్ వెనక వెళ్ళిపోరాను బౌండరీ దగ్గరికి. వరుణ్ నువ్వు కూడా అరే వెనకకి వెళ్ళరా, బౌండరీ ఉందాం. అరే అక్కడికి వెళ్ళండి రా. పిఎం సార్, పిఎం సార్. అరే తులసి, తను కూడా బౌండరీ దగ్గర ఉండని. బౌండరీ దగ్గర ఎందుకు, ఆల్రెడీ ఉన్నాం కదా. మరీ అంత అగ్రెసివ్ వద్దు తులసి, కావాలంటే బిహైండ్ వికెట్ అంతా అంకిత చూసుకుంటా. అరే క్యాచెస్ వస్తాయి అక్కడ. సార్ అక్కడ ఉండండి. బౌండరీ దగ్గర పెట్టు తులసి, వాడు అసలు అక్కడే అటాక్ చేస్తున్నాడు. వెనకాల పెట్టుకో, క్యాచ్ అని వస్తుంది. మెయిన్ ప్లేయర్ లేడు కదా ఇంకా. ఎందుకు ప్లీజ్ వెనక పెట్టుకో కదా. సార్ నీ ఇష్టం. సార్ అక్కడ ఉండండి. ఆన్ యువర్ టోస్, కమ్ ఆన్ కమ్ ఆన్. అరే ఇంత వెరైటీ ఉందిరా ఇలా టీమ్. ఆ కెప్టెన్ గారు తప్ప ఒక్కడు కూడా మంచి ప్లేయర్ లేడురా. ఏ వాళ్ళ దాంట్లో వాడు ఒక్కడే ప్లేయర్, మిగతా వాళ్ళందరూ లైట్ అని ముందుకు పోయి ఆడు. నీకు అంతగా కావాలంటే కిరణ్ సార్ ఒక్కని ముందర తీసుకొచ్చాడు. అరే తులసి, ఆ టీం చూడరా. సంథింగ్ ఇస్ రాంగ్ మామా. ఏమేం చెప్తున్నావు నువ్వు? చక్కగా చూడు, ఆ దొబ్బోడు ఆ బక్కోడు అజీబ్ అజీబ్ ఉన్నారా టీం అంతా. నాకు అనిపిస్తుంది, మీకు అనిపిస్తుందా?